అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారికి ఆగస్టు 30వ తేదీ శనివారం రోజున జరగబోయే పరిణామాలు ఎటువంటివి, స్థితిగతులు ఎటువంటివి అనేవి తెలుసుకుందాం. ఆగస్టు 30 శనివారం రోజున వీరు 4 శుభవార్తలు వినబోతున్నారు. అవి ఏంటో తెలుసుకుందాం. కన్యా రాశి వారు చాలా ఆత్మగౌరవం కలవారు. తమ కాళ్ళ మీద తాము నిలబడాలనే కోరిక బలంగా ఉంటుంది. ఇతరులపై ఆధారపడడాన్ని అసలు ఇష్టపడరు. కష్టమో నష్టమో తాము సంపాదించుకున్న దానితోనే తృప్తిగా జీవించాలని కోరుకుంటూ ఉంటారు. ఇతరులలోని ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహిస్తారు. కన్యా రాశి వారు చాలా చురుకైన వారు. కానీ వారి మాట తీరు చాలా మెత్తగా, నెమ్మదిగా ఉంటుంది. ఎవరిని నొప్పించకుండా మాట్లాడడంలో వీరికి వీరే దిట్ట. కొత్త పరిచయాలను కూడా చాలా తొందరగా చేసుకుంటారు. కొత్త స్నేహితులతో కూడా ఎన్నో ఏళ్ల పరిచయం ఉన్నట్లుగా కలిసిపోతారు. ఇది వారికి ఉన్న ఒక గొప్ప వరం. వీరికి బంధువులు, స్నేహితులు ఎక్కువగా ఉంటారు. కానీ వారిలో ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనే విషయాన్ని గ్రహించడానికి వీరికి చాలా సమయమే పడుతుంది. కుటుంబం, ఆరోగ్యం కన్యా రాశి వారిని చూస్తే వారు కష్టపడడానికే పుట్టారా అనిపిస్తూ ఉంటుంది. కుటుంబ భారాన్ని, బాధ్యతలను తమ భుజాలపై వేసుకుని మోస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని తామే దగ్గరుండి నడిపిస్తారు. వీరిపై ఆధారపడి చాలామంది ఉంటారు. కానీ వీరికి అండగా నిలబడేవారు చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయానికి వస్తే కన్యా రాశి వారు నరాల బలహీనతతో, వీక్నెస్ వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. నరాలు లాగడం, ఒళ్ళు నొప్పులు వీరిని తరచుగా ఇబ్బంది పెడతాయి. ఇవి వీరి అధిక శ్రమ, మానసిక ఒత్తిడి వల్ల వస్తూ ఉంటాయి. వీరు విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఇష్టపడరు. నిరంతరం ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. కన్యా రాశి వారు చాలా గొప్ప దైవ భక్తులు. దేవుడిపై అపారమైన నమ్మకాన్ని కలిగి ఉంటారు. దేవుడిని ఎక్కువగా ఆరాధిస్తారు. భగవంతుడి కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో, ప్రమాదకరమైన సందర్భాలలో వీరిని కాపాడుతూ ఉంటాడు. శత్రువులు, స్నేహితులు మీరు ఎంత మంచివారైనా మీరు కొంచెం ఎదిగారంటే చాలు కొంతమంది కళ్ళలో నిప్పులు పోసుకుంటూ ఉంటారు. మీ ఎదుగుదలను చూసి అసలు ఓర్వలేరు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అలాంటి వారు ఎవరో కాదు, మీ బంధువర్గంలోనే, మీకు అత్యంత సమీప వ్యక్తుల్లోనే ఉంటారు. ఇది మిమ్మల్ని మానసికంగా చాలా బాధిస్తుంది. మీరు బాగుంటే వారి కడుపులో మంటగా ఉంటుంది. అందుకే మీపై లేనిపోని నిందలు వేయడం, మీ గురించి చెడుగా ప్రచారం చేయడం వంటివి చేస్తూ ఉంటారు. మీపై అటువంటి వారి చెడు దృష్టి చాలా ఎక్కువగానే ఉంటుంది. కానీ బంధాల కారణంగా ఏమీ అనలేక మౌనంగా భరిస్తూ ఉంటారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. అలాంటి వారిని అధికంగా నమ్మకండి. మీరు ఒకరితో స్నేహం చేసి వారి కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా వెనుకాడరు. కానీ మీరు అంతగా నమ్మిన వ్యక్తే మిమ్మల్ని మోసం చేస్తే జీవితంలో వారిని క్షమించలేరు. ఈ కన్యా రాశి వారికి అదృష్టం బాగా ఉంది. శుభవార్తలు 4 వినబోయే రోజులు మీకు దగ్గరలోనే ఉన్నాయి. అదేనండి, రేపే మీకు అదృష్టం తలుపు తడుతుంది. మీరు చేసిన మంచి కూడా మీకు లాభాల రూపంలో వస్తుంది. గతంలో ఆగిపోయిన పనుల నుంచి కూడా మీకు పూర్తవుతాయి. మంచి శుభవార్తలు వింటారు. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. అలాగే జీవితంలో అనుకున్న విషయాలు పొందలేకపోవచ్చు, కానీ రేపు మాత్రం మీరు అనుకున్నదంతా, ప్రతి పనిని సాధిస్తారు. ఈ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న వాళ్ళ కోసం మీరు ఎప్పుడు తోడుగా ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. ముఖ్యంగా మీరు ఈ ఆగస్టు 30 శనివారం రోజున మీ జీవితంలో 2 ముఖ్యమైన కోరికలు నెరవేరబోతున్నాయి. ఈ కోరికలు కొందరికి చాలా పెద్దవి కావచ్చు, మరి కొందరికి చాలా చిన్నవి కావచ్చు. కానీ ఏవైనా అవి నెరవేరటం మాత్రం ఖాయం. ఈ 2 కోరికల్లో మొదటిది వాహన యోగం. చాలా కాలంగా మీరు ఒక బండి లేదా ఒక కారు కొనాలనే కోరికలతో కలలు కంటూ ఉన్నారు. ఆ కలలు నిజమయ్యే రోజులు ఉన్నాయి. అది 2 చక్రాల వాహనం కావచ్చు, 4 చక్రాల వాహనం కావచ్చు. మీ స్తోమతకు తగ్గట్టుగా ఒక కొత్త వాహనాన్ని అయితే మీరు కొనుగోలు చేసే యోగం బలంగా కనిపిస్తూ ఉంది. ఈ వార్త మీకు, మీ కుటుంబ చెప్పలేనంత సంతోషాన్ని అయితే ఈ వార్త మీకు అందిస్తుంది. మీ కష్టార్జితంతో కొనుక్కున్న ఆ వాహనం మీ విజయానికి ఒక చిహ్నంగా నిలుస్తుంది. వ్యాపార యోగం ఆశయం. ఇక రెండవ కోరిక విషయానికి వస్తే మీరు సొంతంగా ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకోవాలని మీరు చాలా కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ దానికి అవసరమైన డబ్బులు సర్దుబాటు కావడం లేదు. మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉంటారు కదా. ఇప్పుడు ఆ దేవుడి దయ వల్ల మీకు కావలసిన ఆర్థిక సహాయం ఊహించని మార్గాల ద్వారా అందబోతుంది. ఆ డబ్బు చేతికి అందడంతో మీరు అనుకున్న చిన్న వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు. మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఆ వ్యాపారంలో అనతి కాలంలోనే మంచి లాభాలను కూడా చవిచూస్తారు. ఈ 2 కోరికలు నెరవేరడంలో మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యి జీవితంలో ఒక పెద్ద విజయాన్ని సాధించిన అనుభూతిని అయితే పొందుతారు. గడిచిపోయిన రోజుల కంటే కూడా రాబోయే రోజులు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. కొత్త వ్యక్తి, కొత్త ఉద్యోగం, మీ జీవితాన్ని మార్చే ఆ వ్యక్తి గురించి మాట్లాడుకుందాం.
మీరు ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పరచుకోబోతున్నారు. ఆ పరిచయం వల్ల మీ జీవితానికి ఒక కొత్త అర్థమే వస్తుందని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి పాత స్నేహితుడు కావచ్చు, చాలా కాలం తర్వాత మళ్ళీ కలిసేవారు కావచ్చు, కొత్త వ్యక్తి కావచ్చు. కానీ ఆ వ్యక్తి పరిచయం వల్ల మీ జీవితమే మారబోతుంది. ఆ వ్యక్తి మీకు మంచి సహాయం అయితే చేస్తాడు. ఆ వ్యక్తి ద్వారా మీకు ఉద్యోగం కూడా లభించే ప్రయత్నం అయితే ఉంది. కన్యా రాశి వారికి ఇది ఒక వరం లాంటిది. ఆ ఉద్యోగం రాగానే మీలో ఉన్న ఆర్థిక కష్టాలు చాలా వరకు తీరిపోతాయి. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ జీవితం ఒక పద్ధతి ప్రకారం సాగుతుంది. తలకిందులుగా ఉన్న మీ జీవితాన్ని సరిచేయడానికి ఆ వ్యక్తి మీకు ఒక నిచ్చెనలా ఉపయోగపడతారు. ఇది గ్రహాల మార్పు వల్ల మీ జాతకంలో ఏర్పడుతున్న శుభయోగాల వల్ల జరగబోతుంది. ఒక రకంగా చెప్పాలంటే మీకు మంచి రోజులు మొదలయ్యాయనే అనుకోవచ్చు. ఇక మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. అయితే కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి కదా అని మీ వ్యక్తిగత విషయాలను వారితో పంచుకోవద్దు. ఏ వ్యక్తిని కూడా గుడ్డిగా నమ్మవద్దు. ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి. మీకు తెలివితేటలు, విశ్లేషణ శక్తి అధికంగా ఉన్నాయి కాబట్టి దాన్ని ఉపయోగించి ఎవరు మంచో ఎవరు చెడో అనేది తెలుసుకోండి. ఒక వ్యక్తి వల్ల మీకు లాభం జరుగుతుందన్నమాట వాస్తవమే, కానీ మీ బలహీనతలను ఎవరికీ చూపించకండి. అలా మీరు నిర్ణయాలు తీసుకోండి. బంధువర్గం నుంచి కొత్తగా ఎవరైనా ఆప్యాయంగా పలకరించినా లేదా కొత్త స్నేహితులు పరిచయమైనా వారిని నిర్లక్ష్యం చేయకండి. వారి రాక మీ మంచికే. కానీ ఇప్పటికే మీకు తెలిసిన మీపై కుళ్ళులో ఉండే బంధువులు మాత్రం ఖచ్చితంగా దూరంగా పెట్టండి. అప్పుడే మీరు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరు. పరిహారాలు, సలహాలు. కన్యా రాశివారు తమ జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను రెట్టింపు ఫలితాలు రాబోతున్నాయి. మీరు ఈ పరిహారాలను శ్రద్ధగా, నమ్మకంతో ఆచరించాలి. మీ రాశికి అధిపతి బుధగ్రహణం కావడం వల్ల మీరు శ్రీ మహావిష్ణువును కాబట్టి బుధవారం ఉదయాన్నే తలస్నానం చేసి దగ్గరలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి లేదా శ్రీకృష్ణుని ఆలయాన్ని దర్శించుకోవడం చాలా మంచిది. ఒకవేళ గుడికి వెళ్ళడం మీకు వీలు కాకపోతే ఇంట్లోనే విష్ణుమూర్తి పటం ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి తులసి దళాలను సమర్పించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇది మీలో మానసిక ప్రశాంతతను పెంచి సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇస్తుంది. మీరు పడే కష్టానికి పూర్తి ఫలితం దక్కకుండా అడ్డుపడుతున్న ఆటంకాలను తొలగించుకోవడానికి వినాయకుని ఆరాధన ఒక మహాద్భుతమైన మార్గం. ప్రతిరోజు ఏదైనా పని మొదలుపెట్టే ముందు ఓం గం గణపతే నమః అని 3 సార్లు మీరు జపించుకోండి. అలానే బుధవారం రోజు వినాయకుడికి గరికమాల సమర్పించడం వల్ల మీకు కార్యసిద్ధి కలుగుతుంది. పనులు వేగంగా పూర్తవుతాయి. బుధగ్రహ అనుగ్రహం కోసం పచ్చరంగు మీకు చాలా అనుకూలమైనది. ప్రతి బుధవారం వీలైనంత వరకు పచ్చరంగు దుస్తులు ధరించడానికి ప్రయత్నించండి. అలాగే ఆ రోజున నానబెట్టిన పెసలను పక్షులకు ఆహారంగా వేయండి. లేదా ఆవుకు పచ్చిగడ్డిని కానీ తినిపిస్తే, ఆకుకూరలను కానీ తినిపిస్తే గ్రహ దోషాలు అనేవి తొలగిపోయి అదృష్టం మీ వెంటే మిమ్మల్ని వరిస్తుంది. మీ మీద నరదిష్టి, అసూయ ప్రభావం కూడా ఎక్కువ ఉన్నందున మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ప్రతిరోజు, ముఖ్యంగా మంగళ శనివారాల్లో హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ దండకం పఠించడం వల్ల చాలా ఉత్తమం. ఇది మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా పనిచేసి మిమ్మల్ని చెడు దృష్టి నుంచి ప్రతికూల దృష్టి వరకు తిప్పుతుంది. ప్రతి శనివారం సాయంత్రం ఇంట్లో గుగ్గిలంతో ధూపం వేసి ఆ ధూపాన్ని ఇల్లంతా చూపించడం ద్వారా చాలా మంచి జరుగుతుంది. ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా నరాల బలహీనత వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ప్రతి పనులు దూరం అవుతాయి. ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినడం, చదవడం అలవాటు చేసుకోండి. అందులో శక్తివంతమైన నామాలు మీ శరీరంలో సానుకూల శక్తిని నింపి అనారోగ్యం నుండి ఉపశమనం లభిస్తాయి. మానసిక ఒత్తిడి కూడా చాలా తగ్గుతుంది. దాన ధర్మాలు చేయడం వల్ల అన్ని పరిహారాల కంటే చాలా శ్రేష్టమైనది. మీకు తోచినంతలో పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా చదువుకు సంబంధించిన సహాయం చేయడం వల్ల బుధుని అనుగ్రహం కూడా మీకు రెట్టింపు అవుతుంది. అలాగే అనాథలకు లేదా వృద్ధులకు ఆహారం అందించండి. మూగజీవాలకు నీరు పెట్టడం ద్వారా మీకు చాలా కష్టాలన్నీ తొలగిపోయి లాభాల బాట పెడతారు. అదండి మనం ఆగస్టు 30 శనివారం రోజున కన్యా రాశి వారికి జరగబోయే మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.